బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని పలు పబ్బులపైన ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని ఫేక్ ఏరీనా పబ్లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్గా తేలింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దృష్టి సారించింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. నగరంలోని పలు పబ్బులపైన ఈగల్ టీం మెరుపు దాడులు చేస్తుంది. పలు పబ్బులో తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని ఫేక్ ఏరీనా పబ్లో తనిఖీలు చేశారు. కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి టెస్టులు నిర్వహించారు. 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్లోని పలు పబ్లపై ఈగల్ టీం మెరుపు దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్లోని పలు పబ్లపైన ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహిస్తుంది. కొండాపూర్లోని క్వేక్ ఏరైనా పబ్లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి డ్రగ్ టెస్టులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? న్యూ ఇయర్ సందర్భంగా ఇటు 3 కమిషనరేట్లలో కూడా డ్రగ్స్ సంబంధించి దానిపైన కూడా ఉక్కుపాదం మోపారు. ఎందుకంటే న్యూ ఇయర్ లో డ్రగ్స్ కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ మేరకు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే నిన్న కొండాపూర్లోని క్వేక్ ఏరైనా పబ్ పైన కూడా పోలీసులు రైడ్స్ నిర్వహించగా కస్టమర్లకు ర్యాపిడ్ యొక్క డ్రగ్స్ కు సంబంధించిన టెస్ట్ కూడా చేయడంతో 8 మంది కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే 31st నైట్ కి మాత్రం ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా కావాల్సిన డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈగల్ టీం అనేది మాత్రం ప్రధానంగా డ్రగ్స్ కు సంబంధించిన దానిపైన కూడా స్పెషల్ గా ఫోకస్ కూడా చేసింది. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తుంటే ఈగల్ టీం చాలా మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడ మూలాలు ఉన్నాయో వాటిని గుర్తించడము, వారి యొక్క ఎవరైతే యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారిని పట్టుకోవడం మాత్రం ఈగల్ టీం స్పెషల్ గా దీనికి సంబంధించి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న కొండాపూర్లోని యొక్క పబ్ లో కూడా రైడ్స్ నిర్వహించారు. అయితే మొత్తానికి ఈ రోజు, రేపు, ఎల్లుండితో సహా 31st నైట్ వరకు కూడా ఇదే తరహాలో కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తాము. పబ్ యజమానులు, మేనేజర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా చేస్తే మాత్రము వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ సంబంధించి పోలీసులు ఆదేశాలు ఇస్తున్నారు. అంతేకాకుండా పబ్కు సంబంధించిన దానిపైన కూడా ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వారికి మీటింగ్ కూడా ఏర్పాటు చేసి కావాల్సిన గైడ్ లైన్స్ ని కూడా పోలీసులు విడుదల చేస్తారు. మొత్తానికి ఈ యొక్క రైట్స్ మాత్రం కొనసాగుతూనే ఉంటాయని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నా కూడా పబ్లో ఈ డ్రగ్స్ దంతా ఇంకా కొనసాగడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే పోలీసులు మాత్రము దీనిపైన స్పెషల్ గా నిఘా పెట్టారు. కానీ డ్రగ్స్ మాత్రము ఆ యొక్క సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. కొనసాగుతున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పబ్స్ పైన కూడా ఎక్కువ దీనిపైన దృష్టి కొనసాగించారు. ఎక్కడైనా ఈవెంట్ కొనసాగుతే అక్కడ కూడా ఎక్కువ దృష్టి కొనసాగించారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఎక్కడ డ్రగ్స్ కి సంబంధించిన దానిపైన కూడా సరఫరా మాత్రం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ముఖ్యంగా బెంగళూరు, గోవా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ సరఫరా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఒక సరఫరాను మాత్రము నిఘా పెట్టాలి. నిఘా పెట్టిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే వీరికి సంబంధించి నైజీరియన్స్ ఉంటారో వారిపైన కూడా స్పెషల్ గా నిఘా పెట్టాము. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపైన కూడా బస్సు రవాణా కావచ్చు, కార్స్ లలో యొక్క డ్రగ్స్ కి సంబంధించి దానిపైన కూడా నిఘా పెట్టామనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. దానికి ఓవరాల్ గా మాత్రం డ్రగ్స్ కి సంబంధించి దానిపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశామని ఇటు పోలీసులు కూడా అంటున్నారు. పవన్, కొండాపూర్లోని క్వేక్ ఏరైనా పబ్లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్ అని తెలియనట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏంటి? వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అదేవిధంగా క్వేక్ ఏరైనా పబ్ పైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఒక ఎరీనా పబ్ కు సంబంధించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు వీరు కొంతమంది బయట డ్రగ్స్ తీసుకొని ఇటు పబ్కు వచ్చారని మాత్రం కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే వారిపైన కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలా డ్రగ్స్ కి బానిస అవుతున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడ్డారో వారిపైన నిఘా పెట్టాలి. కుటుంబ సభ్యులు కూడా స్వయంగా వారు యొక్క నిఘా పెట్టి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు దానికి సంబంధించి దానిపైన కూడా ఆరా తీయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో వారి యొక్క బ్యాంకు కు సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, ఇతర మనీ ట్రాన్సాక్షన్ దానిపైన కూడా
తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి దీనిపైన కనిపెట్టాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా డ్రగ్స్ బానిస అయితే మాత్రము చాలా కష్టతరం వస్తుంది, జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కుటుంబ సభ్యులు కూడా నిఘా పెడితే కొంత డ్రగ్స్ కి సంబంధించి కట్టడి చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.